వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, కామెంట్ చేయండి. ఇవాళ నేను రెసిపీ వచ్చేసరికి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ గ్రిల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అండ్ చికెన్ గ్రిల్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మేము పల్చటి ముక్కలన్నీ తీసుకొని ఇలా గ్రిల్ కోసం ఉంచామండి. ఇవేమో మధ్య ముక్కలు, ఇవన్నీ పులుసు పెట్టేసాం. పులుసు చూడండి ఎంత బాగుందో. అండ్ నేను చేశాను ఇవి చికెన్ ఫ్రై సూపర్ వచ్చిందండి. ఒక్క సింగిల్ డ్రాప్ ఆయిల్ లేకుండా ప్లస్ వాటర్ లేకుండా చేసాము. చాలా చాలా టేస్టీగా వచ్చింది. సూపర్ ఉందండి చికెన్ ఫ్రై కూడా. అండ్ ఇంకొక రెసిపీ ఏంటంటే బగారా రైస్ అవుతుంది. బగారా రైస్ అనేది ఇప్పుడు మీకు చూపించబోయేది గ్రిల్ చికెన్ అండి. బార్బిక్యూ చికెన్ అంటారు కదా. సో మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇది మాకు 1800 పడిందండి. ఇలా బొగ్గులు అంటారు కదా, బొగ్గుల్ని కోలు తెచ్చుకొని ఫస్ట్ మనం ఒక చిన్న కర్పూరం వేసి ఇలా వెలిగించుకున్న తర్వాత ఇదిగోండి చూడండి మొత్తం మేము వెలిగించాము. అవన్నీ అంటుకోవాలండి మొత్తం బొగ్గులన్నీ కూడా. ఆ తర్వాత మేము చికెన్ని మ్యారినేట్ చేసాం. ఉప్పు, కారం, అల్లం పేస్టు, పసుపు అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మనకి స్టిక్స్ ఇస్తారు కదా, వాటికి నేను చూడండి ఎలా తగిలిస్తున్నాను. అది చూడండి ఎలా పెట్టాను నేను. అవి కొంచెం గ్యాప్ ఉండాలండి, మరీ తిక్కువ పెట్టుకోవద్దు. తిక్కువ పెడితే అన్నీ మీకు గ్రిల్ మంచిగా కాలవు బొగ్గుల మీద. సో చూడండి నేను చూపించే విధంగా స్పేస్ ఉంచుకొని మీరు ట్రై చేయాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్. మేమైతే ఇప్పటికీ ఒక 3-4 times తిన్నాము. బాగా వచ్చింది. చూడండి గ్యాప్ పెట్టాను కదా, ఆ గ్యాప్లో అలాగో చూడండి మేము ఎలా పెట్టాము, ఎలా వస్తుందో చూడండి. మేము బటరు అండ్ పుదీనా మింట్ లీవ్స్తో అండ్ కర్రీ లీవ్స్ కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల్ని పట్టుకొని బటర్లో పెప్పరు కలిపి ఆ బటర్ని మేము వాటికి రాస్తూ ఉన్నాము. చూడండి రాస్తూ ఉంటే మంట వస్తూ ఉంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, అదిరిపోయింది. నైట్ టైం అసలు ఈవినింగ్ టైము ఎప్పుడైనా మీరు ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. మస్తు టైం పాస్ కూడా. అసలు ఆ టైంలో మనం ఎంత తింటున్నామో మనకే అర్థం కాదు. మేమైతే ఇక్కడ 2 kgs చికెన్ తెచ్చాము. అది ఏంటో ఒక్కొక్కరికి 2-3 పీసులే వచ్చినట్టు అనిపించింది. అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బార్బిక్యూ చికెన్ చూడండి మేము ఎలా కలుస్తున్నాము. అవి తిప్పుతూ ఉండాలండి. ఒక గిన్నెలో బటర్ పెట్టుకొని అలా వాటికి తిప్పుతూ రాస్తూ ఉండాలి. అప్పుడే మంచిగా అవి ఆ నిప్పుల మీద కాలుతూ ఉంటాయి. మాకైతే బాగా వచ్చింది. హ్యాపీగా తినేసాం. ఆయిల్లో ఎప్పుడు రొటీన్గా ఆయిల్లో వండి ఇవన్నీ కర్రీ చేసే బదులు ఇలా చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీకు అంతే అండి, అయిపోతుంది. మీకు ప్రాసెస్ అంతా చూపించాలని నేను ఇంతసేపు చూపిస్తున్నానండి. ఇదిగోండి అయిపోయింది. అయిపోయిన ముక్కల్ని ఇలా నేను మీకు దగ్గరగా పెట్టి చూపించి అదిగోండి ప్లేట్లో తీసుకుంటున్నాను. ప్లేట్లో తీసుకోవడం మాకు ఫస్ట్ టైం ఎట్లా తీయాలో అర్థం కాలేదు. మేము శతవిధాల ప్రయత్నించాము, మాకు అసలు అది అర్థం కావట్లేదు. కాలుతుంది ఒకవైపు బాగా, ఒక్కొక్కటి ఎగిరి ఎటెటో పడింది. అదే చూడండి. కానీ అందులో అవన్నీ తీసుకొని మంచిగా ఒక లెమన్ పిండేసి మంచిగా ఒక ఆనియన్ పక్కన పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుందండి. నేనైతే ఆ రుచిని ఎంజాయ్ చేశాను. మీకు కూడా కావాలనుకుంటే మీకు కూడా అలా తెచ్చుకొని చేసుకోండి. సూపర్ ఉంటుంది. మనం ఎక్కడో రెస్టారెంట్లోకి వెళ్ళి అవన్నీ చేయక్కర్లా, మన ఇంట్లోనే మనం చూసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.